జిల్లా చిగురుమావిడి మండల్ సర్వే నంబర్ 60A ఇందుర్తి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే వీరి తాత ముత్తాతల ఆస్తి అయితే ఏదైతే 2019లో ధరణిలో వీళ్ళ పేరు కాకుండా వేరొకరి పేరు వచ్చింది. అందెకిష్టయ్య అనే వారి పేరు వచ్చింది. సో దాని తర్వాత వీళ్ళు వెళ్ళి ఇది మా భూమి, మీ పేరు ఎక్కింది, సో ఇది దాని గురించి ఆయన అడగగా నువ్వేమైనా చేసుకో, నీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకో, ఈ భూమి ఇంకా నేను ఇవ్వను అన్నయ్య, ఇది నాది, నా పేరు మీద ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో అతను ఒక అంధుడు ఈరోజు కరీంనగర్ కలెక్టర్ గారి దగ్గరికి ప్రజావానికి ఒక దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు. వారి ఆవేదన ఏంటో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏం జరిగింది? అది మీ పేరు నుంచి వారి పేరు మీద ఎవరి పేరు మీదకి ఎక్కింది? వాళ్ళని అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు మా పేరు మీద అప్పుడు మా నాయన పేరు మీద, తాతల పేరు మీద మా భూమి ఉండే, కానీ ఇప్పుడు మా పాలేళ్ళు వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు అన్నట్టు. అది 2018-19 ఆ కాడికి మా పేరు మీద పాస్బుక్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆడికి పోయినా కనుక పెద్ద మనుషుల ముంగట మా మాట క్లియర్ అయింది, ముచ్చట క్లియర్ అయింది. పంచాయతీ పెట్టుకొని గెట్లు పెట్టుకున్నాం. ఆ గెట్లు కూడా వాళ్ళు పీకేసారు. ఇప్పుడు మీరు ఈడేం లేదు, మీరు ఎవరు ఈడు రాకుండా మేము లేకపోతే మేము కొడతాం, చంపేస్తామని మాకు ధమ్కిస్తారు వాళ్ళు. పెద్ద మనుషులలో పంచాయతీ పెడితే పెద్ద మనుషులు ఏమన్నారు? వాళ్ళు క్లియర్ చేసి ఇచ్చారు, కన్నీళ్ళు పెట్టి ఇచ్చారు మాకు. అంటే అది మీదే అని నిర్ధారణ చేసి అప్పుడు మాకు క్లియర్ చేసి ఇచ్చారు, మాకు కాగితం రాసి ఇచ్చారు వాళ్ళు. అది అయినాక కూడా వాళ్ళు ఇప్పుడు అంటారు, ఆ కాగితం కూడా వాళ్ళు ఇప్పుడు ఏం చేసారో ఎరకలేదు, కానీ ఇప్పుడు మీరు భూమి లేదు అన్నట్టు వాళ్ళు టోటల్ మాకు అక్కడికి రానిస్తలేరు. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నది. అప్పుడంటే మా నాయన ఇదివరకు ఇదే టెన్షన్కు అటు ఇటు తిరుక్కుంటూ అది కూడా ఎక్కడ ఏం కాలేదు, చచ్చిపోయిండు కరోనా అప్పుడు 2020 అప్పుడు. ఇప్పుడు మరి నేను గుడ్డి ఉంది, నా ఫ్రెండ్ నా భార్య కూడా గుడ్డిదే. ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు దరఖాస్తు ఇస్తే ఏమన్నారు అధికారులు? ఇప్పుడు చూస్తాం, ఇక ట్రై చేస్తాం మేము ఏమన్నా ఇది ఎంక్వైరీ అవుతుంది అని చెప్పారు మాకైతే. ఇక మీరు ఏం పని చేస్తారు? మీ పోషణకు మీరు ఏం వృత్తి? నేను ఇప్పుడు బొంబాయిలో ఉంటా. బొంబాయిలో నేను ఏదైనా చిన్న ఎట్లయినా దొరికే పని చేసుకొని నేను నా ఇల్లు నడిపిస్తాను. ఇప్పుడు ఏం పని చేస్తారో అర్థం కాలేదు. ఇప్పుడు నేను బొంబాయిలో బుచ్చమడుకుంటా, లేక నేను అట్లా పని చేసి నేను హార్మోనియం, కీబోర్డ్ ఇట్లా మ్యూజిక్ లైన్లో పని చేస్తా కొంచెం అది నడిచే పని మీద ఇక నా ఇల్లు నడుస్తుంది అన్నట్టు. నెలకు ఎంతవరకు సంపాదిస్తారు? నెలకు ఇక అట్లా చెప్పరాదు సార్, ఇక పని ఉన్నట్టు పైసలు. ఇక ఇప్పుడు బొంబాయి నుంచి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? బొంబాయి వచ్చి వారం రోజుల నుంచి. ఈ పని మీద వచ్చినావా ఇంకేదైనా? ఇదే పని ఇక్కడ ఇంత ముందుకు కూడా నేను ఎన్నోసారి చచ్చిపోయినా. ఇటు పని ఎవరు ఉంటారు ఇందుర్తి? ఇప్పుడైతే ఎవరు లేరు. మా ఇల్లు కూడా మా పాలెళ్ళు అమ్ముకొని తిన్నారు. ఇప్పుడు మాకు ఉండడానికి టీకానే లేదు. ఇప్పుడు నేను మా బావ మానకొండలో ఉన్నాడు, ఆయన దగ్గర నేను ఇప్పుడు నా టీకానే ఉంది ఇప్పుడు. సో ఇది పరిస్థితి. చిగురుమావిడి మండలం ఇందుర్తి గ్రామ శివారులో సర్వే నంబర్ 60Aలో వీళ్ళకి 1 ఎకరం 18 గుంటల భూమి వాళ్ళ తండ్రి గారి తరపు నుంచి సంక్రమించిన ఆస్తి ఇది. సో దీనిని మొన్న 2018-19లో ధరణిలో వేరొకరి పేరు ఎక్కడం వల్ల సో వారిని వెళ్ళి అడిగితే మేము ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వీళ్ళని బెదిరిస్తున్నట్టుగా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి టుడే.